ఇక మన జోఫ్రాన్ మమ్దాని, మన మీరా నాయర్ కొడుకు, ఆమె 'సలాం బాంబే' అని ఒక మూవీ తీసింది. భారత్ అంటే పేదవాళ్ళను రక్షించలేని గుడులు ఉన్న దేశం, భారత్ అంటే వ్యభిచారులున్న దేశం, భారతదేశంలో అనాథ వీధి బాలలు గుంపులు గుంపులుగా ఉంటారు అని ఆ సినిమాలో చూపించిందామె. ఇంకా ఆ సినిమాకు ఆమెకు అసలు ఎనలేని పేరు ప్రఖ్యాతులొచ్చినాయి. ఆస్కార్ నామినేషన్‌లు. అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రసాదించిన కమ్యూనిస్టు ఉదారవాద ప్రసాదం అన్నమాట ఆమెకది. అట్లా ఓ ఎర్ర ఆణిముత్యం అన్నట్టు స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, విశృంఖలత్వం అని ఆమె ప్రచారం చేసింది. అలాంటి సినిమాలు తీసింది. భారతీయతను, భారతదేశాన్ని ఆ విధంగా ఆవిష్కరించిందనమాట ఆమె. 'కామసూత్రాలు' అంటే సినిమా తీసింది. బోలెడు మూవీస్ తీసింది. ఇంకా ఆ సినిమాతో ఆమెకు తిరిగే లేకుండా పోయింది. 'మిస్సిసిప్పి మసాలా' అని ఇంకో సినిమా తీసింది. అందులో అమెరికాలో ఒక హిందూ సంప్రదాయ కుటుంబము ఉగాండా నల్ల జాతీయుడిని ప్రేమించిన హిందూ అమ్మాయిని టార్చర్ పెడతదనమాట ఆ సినిమాలో. సనాతన హిందూ సంప్రదాయ కుటుంబం ఒక అమ్మాయిని టార్చర్ పెడతది. అట్లా ఈమొక్కతే కాదు, ఇట్లాంటోళ్ళు ఉన్నారు అప్పట్లో ఆ రోజుల్లో. అంటే బహుశా నేనే చాలా చిన్న పిల్లని. అట్లా ఆ సినిమాని, సాహిత్యాన్ని ఒక శిఖరాగ్రాన చేర్చిన మహోపాధ్యాయ కమ్యూనిస్టులు మామూలు ప్రచారం చేయలేదు. ఇంక వాళ్ళు చేసిందే ప్రచారము, వాళ్ళు తీసిందే సినిమా, వాళ్ళు రాసిందే రాత అన్నట్టుగా అట్లా నడిచిపోయింది, వాళ్ళకి సాగిపోయింది. 'మాన్సూన్ వెడ్డింగ్' అని ఇంకో సినిమా తీసింది. ఇక అది కూడా ఒక వజ్రపు తునక అని చెప్పొచ్చు. ఆ సినిమాలో పూజలు, గణేష ప్రతిమలు, మంగళసూత్రము, వేద మంత్రాలు, పండితుడు, గృహస్థులు, వివాహ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి. మస్తు తెలివైన అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ అన్నమాట ఇదంతా. అప్పుడు వస్తది ఏందంటే, ఎడారి మత ప్రేమిక దయ్యం. ఆ పెళ్లి ఇంట్లో ఒక మామ చిన్న పాప మీద లైంగిక వేధింపులకు పాల్పడతానన్నమాట. అట్లా మలుగుతది సినిమా. మలిచిండ్రు. అసలు మామూలు మేధావులు కాదు మరి. కవిత్వం ఎట్లా రాయనో, కథలు ఎట్లా చెప్పానో, సినిమాలు ఎట్లా చూపించాలో వాళ్ళకు తెలిసినట్టు అప్పుడు ఎవరికి తెలవలేదు. వేటికి అవార్డులు ఇవ్వాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. హార్వర్డ్ రిటర్న్స్ అన్నమాట బోల్డ్ సినిమాలు. అసలు ఒక లేడీ అందులో ఒక భారతీయురాలు తీసిందా అనుకుంటాం కొన్ని ఈ సినిమాలు ఇవి చూస్తే. అట్లనే వాళ్ళ కొడుకు కూడా, ఆమె కొడుకు కూడా అంతే బోల్డ్. అసలు ఈమె ఉగాండా మూలమేంది నాకు అర్థం కాదు. ఆ రోజుల్లో ఉగాండాకి ఈమెకి ఎక్కడ కనెక్షన్ కుదిరిందని. ఎందుకంటే చాలా అనుమానాలు వస్తాయి. వీళ్ళ అజ్ఞాత జీవితం గడుపుతారు. వీళ్ళ జీవితాలు, వీళ్ళ నడవడిక, వీళ్ళ అన్ని అనుమానంగానే ఉంటాయి, అనుమానాస్పదంగానే ఉంటాయి కదా. మరి ఉగాండా ఎందుకు పోయిందో అప్పుడు ఆమె అర్థం కాలేదు. ఉగాండా అతను ఎక్కడ ఈమెకు టచ్ అయ్యాడో అర్థం కాలేదు. అంత అనుమానాస్పదం, వాళ్ళ బతుకంత అనుమానాస్పదం అనమాట. ఎక్కడున్నా ఉంటారు వీళ్ళు. కానీ జార్జ్ సోరస్ లాంటి వాడు అప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు డీప్ స్టేట్ అంటున్నాం కదా, అప్పుడు ఇంకేదో పేరుండుంటది. ఈ మీరా నాయర్ అయినా, అరుంధతి రాయ్ అయినా అట్లా ఒక 4, 5 సినిమాలు తీసి అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. చెప్పిన కదా నేనంటే చాలా చిన్న పిల్లని గాని, ఇప్పుడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని అడిగితే మన ఇంట్లో ఆ ఏజ్ వాళ్ళ నుండి ఇంకా వివరంగా చెప్తారు సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. అట్లా ఆ పైత్యాన్ని, ఆ కంపుని ఇంపనుకొని ఇక దాంట్లో పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. ఇక ఈమె ఒక చిత్రంగా మొదట్లో మిచ్ ఎపాస్టిన్ అనే ఒక విదేశీయనే పెళ్లి చేసుకుంది. ఫస్ట్ భర్త కూడా విదేశీయనే. ఇంగా చెప్పిన కదా ఎవరో ఉండి నడిపించారు. దేశాలు తిరిగింది. ఇప్పుడు అరుంధతి రాయి, ఈ షో ఎవరు, రానా అయూబ్, ఈ గుంపంతా ఉంది కదా ఈ బ్యాచ్ అంతా. అప్పుడప్పుడు రాహుల్ కూడా వెళ్లి కలిసి వస్తుంటాడు కదా. ఇలాంటిది అప్పటి నుంచే నడిపిస్తున్న ఒక సిస్టంలో ఈమె ఆరితేరింది. ఒక విదేశీని పెళ్లి చేసుకుంది, వదిలేసింది. అట్లనే 'మిస్సిసిప్పి మసాలా' హీరోయిన్ లెక్కనే ఈమె కూడా మళ్ళీ ఉగాండా మహమూద్ మమ్దాని అనే అతన్ని మరొక పెళ్లి చేసుకుంది. సరే, ఆమె అభ్యుదయము, ఆమె వ్యక్తిగతం వదిలేస్తుండు. అయితే జిహాదీ ప్రేమికుడు అతను. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అతను ఒక మంచి పుస్తకం రాశాడు. జిహాద్ గొప్పతనం గురించి ఒక పుస్తకం రాశాడు. అందుకని చెప్పాల్సి వస్తుందన్నమాట. అట్లా అందరు అభ్యుదయ సుందరాంగులలానే ఈమె కూడా ఒక హిందూ ఫోబియా అప్పుడే. ఇంకా వాళ్ళ జంట, ఆ దంపతుల బిడ్డడు ఇప్పుడు ఈ మమ్దాని అన్నమాట. జూనియర్ మమ్దాని, జోహ్రాన్ మమ్దాని. అట్లా కమ్యూనిస్ట్ భావాలను తల్లిదండ్రుల నుంచి, అభ్యుదయ భావాలను తల్లిదండ్రుల నుంచి, భారత మూలాలున్న మీరా నాయర్ నుంచి, ఇటు ఉగాండా మహమూద్ నుంచి, ఇంకా వాళ్ళిద్దరు ప్రొడక్ట్ కదా, ఇంకా వాళ్ళిద్దరి నుంచి అందిపుచ్చుకున్న వాళ్ళ ఇంకా తల్లిదండ్రులయ్యే వస్తాయి కదా మరి లక్షణాలు, గుణాలు, పోలికలు. అట్లా ఆ కమ్యూనిస్టు భావజాలం కూడా వస్తుంది కదా. అట్లా ఈ జోహ్రాన్ మమ్దానికి కూడా వచ్చినాయి అనమాట. అట్లా ఇంకా న్యూయార్క్లో రాజకీయ అరంగేట్రం చేసి న్యూయార్క్నే షేక్ చేస్తానని రాజకీయ రంగంలో దిగాడు. ఇక గెలిచాడు కూడా. అసలు ఆ ఫ్యామిలీ ఎర్రతనం ముందు ట్రంప్ తెంపరితనం, ఎర్రితనం పనిచేయలేదు. కమ్యూనిస్ట్ అన్నాడు, ఇంకేదో అన్నాడు ట్రంప్.
ఎవరు పట్టించుకోలేదు. అతనికే ఓటేశారు. ఆందోళన చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అట్లా పాపం ఇస్లామిక్ ఐడెంటిటీ రక్షణ ధ్యేయంగా ఆ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు యాంటీ హిందూ ఉప్మాదిని ఇప్పుడు బతికేస్తుందనమాట అమెరికాలో. అందుకని ఇక మన భారతీయ మూలాలు కలిగి ఉండడం, అందున మన భారత హిందూ వ్యతిరేకత కలిగి ఉండడం మామూలు విషయం ఏం గాదు. ఇక ఫ్రీలు ఎన్ని ఉచిత పథకాలు, అతని మేనిఫెస్టో అందామా, హామీల లిస్ట్ అందామా, మొత్తం బస్సులు ఫ్రీ అంట, ఇండ్లు కట్టిచ్చేసి తక్కువ రెంట్‌కి ఇస్తాడంట. ఇక ఆ ప్రాంతం అయితే ఇప్పటికే ఓకిజం బీభత్సంగా పెరిగిపోయింది. లండన్ చేజారింది నెక్స్ట్ ఇది అంటున్నాం గదా! ఆ మేరీల్యాండ్, కాలిఫోర్నియాలో అయితే అసలు పూర్తిగా ఒక లింగ మార్పిడి చికిత్సలు, ఒక వికృతం అమెరికాకు ఒక వికృత రూపమైతే వచ్చేసింది. అమెరికా రోజు రోజుకు ఒక వికృత కల్చర్ వైపైతే ఎళ్తుంది. ఇప్పుడు మళ్ళీ అమెరికన్స్ ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ట్రంప్ కూడా ఆ మధ్య ఎన్నికల టైంలో అదే అన్నాడు. అమెరికన్ కంటూ ఒక సంస్కృతి ఉంది, దాన్ని కాపాడుకుందాము. ఈ వోకిజం ఇలాంటియన్నీ వద్దని వీళ్ళేదో గొడవ పడ్డారు. ప్రధాన ప్రచారాస్త్రం అదే అయింది. అమెరికన్స్ నమ్మారు, ఇండియన్స్ కూడా సపోర్ట్ చేశారు, గెలిపించారు. కానీ ట్రంప్ దాన్ని నిలుపుకోవట్లేదు. కొన్ని విషయాల్లో ట్రంప్‌ను మెచ్చుకొని వీళ్ళందరూ అండగా నిలిచారు. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. దీనివల్ల ట్రంప్‌కే కాకుండా పార్టీ కూడా నష్టం. కనీసం ఒక 2, 3 సార్లు, ఒక 2, 3 దఫాలు ఆ పార్టీ అధికారంలోకి రాదు అనిపిస్తుంది నాకు. ఇదనమాట. ఇక మీరా నాయర్‌ని గుర్తు చేసుకుంటే మనం దీప మెహతాని కూడా గుర్తు చేసుకోవాలి. ఇద్దరు కూడా కొంచెం పోలికలుంటాయి. ఇద్దరు కూడా అంటే ఆమెకు భారతీయ కెనడియన్ మూలాలు. 'ఫైర్' అనే ఒక సినిమా వచ్చింది. ఇంచుమించు ఈ మూవీ ఆ టైంలోనే. అప్పట్లో అది కూడా సంచలనం. ఇద్దరు స్త్రీల తోటి కోడళ్ళ మధ్య లైంగిక సంబంధం అనమాట. లెస్బియన్స్ ఏమంటారు లెస్బియన్స్ అని ఆ పదం అప్పుడు నేను కూడా చిన్న పిల్లను. ఆ వర్డ్ అప్పుడే విన్నాను నేననమాట. అట్లా అందులో ఒక ఆమె భర్త హిందుత్వాన్ని ఫాలో అవుతాడు. భక్తి ఎక్కువుంటది. దాన్ని భరించలేకుండా తీసిన సినిమా ఇది. నందితా దాసు, షబానా ఆజ్మీ నటించారు తోటికోడలుగా. అట్లా వాళ్ళిద్దరూ గూడా ఇదనమాట. అది గూడా ఒక రికార్డ్ ఆ మూవీ గూడా. అట్లా ఇప్పుడు వీళ్ళకి మీరా నాయర్‌కి ఒక కొత్త బలమైపోయింది న్యూయార్క్. మరి న్యూయార్క్‌లో మనం పాగా వేసినాం మంచిగా. ఇక ఢిల్లీ సంగతి చూద్దామని తెగ ఆరాట పడేవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. ఇక మళ్ళా వాళ్ళ పేర్లు నోటితో ఎందుకు చెప్పడం, ఏ బ్యాచో. అయితే అది సాగదు వాళ్ళది. అస్సలు సాగదు. సాగనిద్దామా మనం? మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.